Dear friends, welcome to my channel Kumar CS Lectures. In this video, I would like to explain the characteristics of a communication. Okay, so UGC-NET paper 1 లో భాగంగా communication అనే యూనిట్ లో very important topic characteristics of a communication. Okay, so right, UGC-NET paper 1. Okay, right. So characteristics of a communication. Already we know that what is a communication. So communication means sharing the information through the verbal or non-verbal communication process. Okay, right. So very important topic. So dintlo dear friends, ee communication characteristics of a communication అనే టాపిక్ని మనం ఈజీగా గుర్తుంచుకోవాలంటే ఒక 10 to 12 వర్డ్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. వాటి మీనింగ్ తెలుసుకుంటే మనకు ఈజీగా క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఓకే, లెట్స్ సీ ద వన్ బై వన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్. ఓకే, సో నెంబర్ 1, సో కమ్యూనికేషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. కమ్యూనికేషన్ ఈజ్ ఏ continuous process. So dear friends, so communication is continuous process. So first one is the simple ga manamu ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అంటే continuous process. Okay, here so see the continuous. Okay, right. Communication is not a static act, but it is a dynamic process of action and interaction towards a desired goal. Okay, sharing or exchanging information is a continuous process. Okay, the communication is never ending. Okay, so simple ga ardham chesukochu friends, manam ikkada communication is continuous ane word gurtunchukondi, continuous. So communication is not ending. Okay, so it is a continuous process. Okay, right. సో దీంట్లో ఇంకొక 2 వర్డ్స్ మనము గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ఏ స్టాటిక్. ఓకే, ఇట్ ఈజ్ ఏ డైనమిక్ ప్రాసెస్. డైనమిక్ ప్రాసెస్. ఓకే, రైట్. సో నెక్స్ట్ సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే కమ్యూనికేషన్ ఈజ్ ఆల్ పర్వేసివ్. కమ్యూనికేషన్ ఈజ్ ఆల్ పర్వేసివ్ మీన్స్, సో ఇక్కడ ఇట్ ఈజ్ ఎవ్రీవేర్. కమ్యూనికేషన్ ఈజ్ ఎవ్రీవేర్ or communication is all levels. Okay, so ఈ వర్డ్తో క్వశ్చన్ ఫామ్ చేసి మనకు ప్రీవియస్ ఇయర్స్లో ఎగ్జామ్లో ప్రీవియస్ UGC-NET పేపర్ 1 ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. కాబట్టి సో ఇలాంటి వర్డ్స్ గుర్తుంచుకోవడానికి మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్ పర్వేసివ్ మీన్స్ ఆల్ లెవెల్స్ ఆర్ ఎవ్రీవేర్. ఓకే, కమ్యూనికేషన్ ఈజ్ ఎవ్రీవేర్ లేదా కమ్యూనికేషన్ ఈజ్ ఆల్ లెవెల్స్. సో మనకి ఇయర్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది చూడండి. సో లోయర్ లెవెల్స్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ద మిడిల్ లెవెల్. సో ఇట్ ఈస్ ఫర్దర్ టు ప్రాసెస్ టు ద టాప్ లెవెల్ ఇన్ ద డిజైర్డ్ ఫార్మాట్ దట్ హెల్ప్స్ ఇన్ ద డిసిషన్ మేకింగ్. ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవడానికి లోయర్ లెవెల్ నుంచి ఇన్ఫర్మేషన్ మిడిల్ లెవెల్కి వస్తుంది. ఫర్దర్గా సో మిడిల్ లెవెల్ నుంచి టాప్ లెవెల్కి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది అనేది ఇక్కడ ఇచ్చాడు ఎగ్జాంపుల్లో. అదేవిధంగా ద టాప్ లెవెల్ ఇష్యూస్ ఇన్స్ట్రక్షన్స్. టాప్ లెవెల్స్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది మిడిల్ లెవెల్కి అండ్ లోయర్ లెవెల్స్కి అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. దీన్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే మనకు ఏదైనా ఒక ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ తీసుకొని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాలేజ్ తీసుకోండి. ఒక కాలేజ్లో ప్రిన్సిపల్ హయ్యర్ లెవెల్ అనుకుంటే, సో ఫ్యాకల్టీ మిడిల్ లెవెల్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ లోయర్ లెవెల్ అనుకుంటే, సో ఇక్కడ ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలంటే హయ్యర్ లెవెల్ నుంచి ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్ టు ద నాన్ టీచింగ్ స్టాఫ్. ఓకే, ఈ విధంగా సో మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒక కాలేజ్ని మనం గుర్తుంచుకొని సో ఇక్కడ డిఫరెంట్ లెవెల్స్ అని సో ఆల్ పర్వేసివ్ అనే వర్డ్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది సెకండ్ వన్. సో నెక్స్ట్ థర్డ్ వన్, సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ 2-way ప్రాసెస్. సో కమ్యూనికేషన్ ఈజ్ ఏ 2-way ప్రాసెస్ అని గుర్తుంచుకోండి. సో 2-way ప్రాసెస్. సో 2-way ప్రాసెస్ అంటే సెండర్ టు రిసీవర్. ఓకే, so communication is deemed to be effective when there is some kind of feedback mechanism. So here 2-way process means, so sender send to the information to the receiver send to feedback to the sender. Okay,
సో కంపల్సరీ ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఇక్కడ ఎఫెక్టివ్ అనే వర్డ్ కంపల్సరీ యూజ్ చేస్తాడు. సో ప్రతి క్వశ్చన్లో మనకి ఎఫెక్టివ్ అనేది యూజ్ చేస్తాడు కాబట్టి సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో 2-వే ప్రాసెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి ఇక్కడ మీనింగ్, కంపల్సరీ ఏదైనా ఒక మెసేజ్ అనేది మనం సెండ్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ అంటే రెస్పాన్స్ అనేది రిసీవర్ నుంచి ఉండాలి అనేది ఇక్కడ మీనింగ్. సో దిస్ బేసిక్ ఆస్పెక్ట్ హ్యాస్ బిన్ టేకెన్ ఇన్ టు అకౌంట్ ఇన్ ఏ Cole and Chon model as well as given in the other models. So any communication models, మన కమ్యూనికేషన్ మోడల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్స్ కమ్యూనికేషన్ మోడల్స్ని డిఫైన్ చేయడం జరుగుతుంది. దాంట్లో కోల్ అండ్ చాన్ మోడల్ యాజ్ వెల్ యాజ్ గివెన్ అనదర్ మోడల్స్ అదర్ మోడల్స్ కూడా మనకి ఇక్కడ ఏంటి, సో ఫీడ్బ్యాక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీ ఇక్కడ మనకు 2-వే ప్రాసెస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. దట్ దేనికోసం అంటే ఇక్కడ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఓకే, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో ఇది థర్డ్ వన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, సో కమ్యూనికేషన్ ఈజ్ ఆల్వేస్ విత్ ఏ కాంటెక్స్ట్ అండ్ ఏ రిలేషన్షిప్ ఆస్పెక్ట్. సో ఆల్వేస్ విత్ ఏ కాంటెక్స్ట్ అంటే కంపల్సరీ కమ్యూనికేషన్ అవుతుంది అంటే ఏదో ఒక సందర్భంలో మాత్రమే మనకు కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అది ఏ విధంగా జరగవచ్చు అంటే ఇక్కడ సో వాట్ యు సే అండ్ హౌ యు సే అంటే మనం ఏం చెప్తున్నాము, ఏ విధంగా చెప్తున్నాము అనేదే ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఓకే రైట్. సో వైల్ ఆస్కింగ్ ఫర్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ వన్ కెన్ సే. ఓకే, గ్లాస్ ఆఫ్ వాటర్ అడగడానికి సో మనం ఎన్ని విధాలుగా అడగవచ్చు. ప్లీజ్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, సో గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, కెన్ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. సో ఈ విధంగా డిఫరెంట్ వేలో మనకు సో కమ్యూనికేషన్ అనేది డిఫరెంట్ కాంటెక్స్ట్ సందర్భాలలో మనము సో కమ్యూనికేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కొన్నిసార్లు పొలైట్గా మనము సో ఆఫీస్లో ఉన్నప్పుడు పొలైట్గా అడగాల్సి వస్తుంది. సో ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా మనము సో కమ్యూనికేట్ కావాల్సి వస్తుంది. సో దాన్ని ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. అందుకోసమే ఇక్కడ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్వేస్ విత్ ఏ కాంటెక్స్ట్ అండ్ ఏ రిలేషన్షిప్ ఆస్పెక్ట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఒక క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో హియర్ ఈచ్ మెసేజ్ విల్ హ్యావ్ ఏ డిఫరెంట్ ఎఫెక్ట్ ఆన్ ద పర్సన్ యు ఆర్ టాకింగ్ టు. ఓకే, సో ఇది డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది మనకు ఉంటుంది అంటే డిఫరెంట్ పర్సన్స్తో మనం మాట్లాడుతున్నప్పుడు డిఫరెంట్గా సో ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనేది ఇక్కడ మీనింగ్. సో ఇది ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇస్ ద కమ్యూనికేషన్ ఎక్స్చేంజ్ ఆర్ బేస్డ్ ఆన్ ద సిమెట్రీ అండ్ కాంప్లిమెంటరీ. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కమ్యూనికేషన్లో భాగంగా సో సిమెట్రీ, కాంప్లిమెంటరీ వీటి యొక్క మీనింగ్స్ అనేవి మనం కంపల్సరీ తెలుసుకోవాలి. సో దాంట్లో భాగంగా ఇక్కడ సిమెట్రీ అంటే ఏంటి, ఇక్కడ మీనింగ్ అంటే సిమిలారిటీ అండ్ కాంప్లిమెంటరీ మీన్స్ అంటే డిఫరెన్స్. ఓకేనా, డిఫరెన్స్. సో కాబట్టి సిమిలారిటీ ఉన్నప్పుడు ఏ విధంగా మనం కమ్యూనికేట్ అవుతాము, డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా కమ్యూనికేట్ అవుతాము అనేది ఇక్కడ మనకు సో ఇదొక క్యారెక్టరిస్టిక్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కమ్యూనికేషన్ ఎక్స్చేంజెస్ ఆర్ బేస్డ్ ఆన్ ద సిమెట్రీ అండ్ కాంప్లిమెంటరీ. కమ్యూనికేషన్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అన్నాడు, దేని బేస్ చేసుకొని, సిమెట్రీ అండ్ కాంప్లిమెంటరీ అంటే సిమిలారిటీని బేస్ చేసుకొని కమ్యూనికేషన్ ఎక్స్చేంజ్ అవుతుంది. అదేవిధంగా కాంప్లిమెంటరీని బేస్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది మనము ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీనింగ్ అన్నట్టు. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు దీన్ని అంటే, సో సిమెట్రీ రిఫర్స్ టు ద సిమిలారిటీ అండ్ కాంప్లిమెంటరీ రిఫర్స్ టు ద డిఫరెన్సెస్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో ఇక్కడ టూ స్టూడెంట్స్ who are good in mathematics. Okay, so we'll have good communication relationship. Okay, so this will be termed as a symmetry. So two mathematical students mathematics subject లో సో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు సో దాన్ని మనం సిమెట్రీగా తీసుకోవచ్చు. ఓకే, సిమెట్రీ. సో అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ, ఆన్ అదర్ హ్యాండ్ సపోజ్ దేర్ ఇస్ టూ స్టూడెంట్స్, వన్ స్టూడెంట్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ బట్ పూర్ ఇన్ ఇంగ్లీష్. సో నెక్స్ట్ అనదర్ స్టూడెంట్ so good in English but poor in mathematics. Okay, so then they have good complementary communication relationship with each other because they can compensate each other's weaknesses. Because ఇక్కడ కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే, సో ఎవరైతే స్టూడెంట్ ఇంగ్లీష్లో పూర్గా ఉన్నాడో సో ఆ స్టూడెంట్తో ఇంగ్లీష్లో గుడ్ ఇంగ్లీష్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్ని సో డిస్కస్ చేయడం ద్వారా సో మనకి ఇక్కడ కమ్యూనికేషన్ జరుగుతుంది. అదేవిధంగా సో ఏ స్టూడెంట్ మ్యాథమెటిక్స్లో పూర్ ఉన్నాడో నెక్స్ట్ సో గుడ్ మ్యాథమెటిక్స్లో గుడ్గా ఉన్నటువంటి స్టూడెంట్ సబ్జెక్ట్ ద్వారా కమ్యూనికేట్ కావడం జరుగుతుంది. దీన్ని కాంప్లిమెంటరీ సో కమ్యూనికేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో కాబట్టి
సో కమ్యూనికేషన్ అనేది రెండు విధాలుగా ఎక్స్చేంజ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకు మీనింగ్ అన్నట్టు. ఓకే రైట్, దిస్ ఈస్ ద ఫిఫ్త్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్. నెక్స్ట్ కామన్ లాంగ్వేజ్. సో ఎప్పుడైనా కమ్యూనికేషన్ అవుతున్నప్పుడు కంపల్సరీ కామన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే మనకు సో ద మెసేజ్ షుడ్ బి మోర్ ఎఫెక్టివ్. ఓకే, ద మెసేజ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చాడు చూడండి, దిస్ హెల్ప్స్ డెవలపింగ్ బెటర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద సెండర్ అండ్ ద రిసీవర్ ఆఫ్ ఏ మెసేజ్ అండ్ దస్ మేకింగ్ కమ్యూనికేషన్ మోర్ ఎఫెక్టివ్. ఓకే, సో ఇక్కడ సెండర్ అండ్ రిసీవర్కి కామన్ లాంగ్వేజ్ యూజ్ చేయడం ద్వారా సో ఇక్కడ కమ్యూనికేషన్ అనేది మెసేజ్ అనేది ఎఫెక్టివ్గా అర్థమవుతుంది అని మీనింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. సో 100 స్టూడెంట్స్లో 80 స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, మిగతా స్టూడెంట్స్ సో అదర్ హిందీ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. సో ఎక్కువ మన కమ్యూనికేషన్ రీచ్ కావాలంటే, మన యొక్క మెసేజ్ ఎక్కువ మందికి రీచ్ కావాలి అంటే సో ఇక్కడ అంటే సో మనం కంపల్సరీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం కమ్యూనికేట్ కావడం జరుగుతుంది. సో కాబట్టి కామన్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ. సో సెండర్ టు రిసీవర్ కామన్ లాంగ్వేజ్, ఇద్దరికి వచ్చినటువంటి లాంగ్వేజ్ని మనం యూజ్ చేస్తే ఇద్దరికి ఆ మెసేజ్ అనేది అర్థమవుతుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది, కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది ఇక్కడ మీనింగ్. ఓకే, సో దీనికి ఒక అనదర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 2 పర్సన్స్ కమ్యూనికేట్ అవుతున్నారు. 2 పర్సన్స్ కూడా ఏ విధంగా ఉండాలి, కామన్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. ఓకేనా, సో ఇంగ్లీష్ సగం 50% వచ్చి తెలుగు 50% వచ్చిన వారితో కమ్యూనికేట్ కావడం కష్టం. కాబట్టి సో ఇద్దరికి ఏదైతే లాంగ్వేజ్ కామన్గా వచ్చో ఆ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ అయితే ఆ కమ్యూనికేషన్ అనేది సో మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది ఇక్కడ మీనింగ్. సో ఇది 6th వన్. నెక్స్ట్ 7th వన్, మీటింగ్స్ ఆఫ్ మైండ్స్ ఈజ్ నెసెసరీ. మీటింగ్స్ ఆఫ్ మైండ్స్. సో వెన్ యూ ఆర్ కమ్యూనికేటెడ్ టు అనదర్ పర్సన్, ద మీటింగ్ ఆఫ్ మైండ్ ఈజ్ నెసెసరీ. సో మీటింగ్ ఆఫ్ మైండ్, సో ఇట్ ఈస్ ఆల్సో ద మీటింగ్ ఆఫ్ మైండ్స్ అనేది వర్డ్ కూడా మనకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. కాబట్టి సో మీటింగ్ ఆఫ్ మైండ్స్ అనేది గుర్తుంచుకోండి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ద మీటింగ్ ఆఫ్ మైండ్స్. ఓకే, సో ద రిసీవర్ మస్ట్ కాంప్రహెండ్ ద ఇంటెండెడ్ meaning of the message that the sender wants him or her to understand. సో ఈ రిసీవర్ ఎవరైతే ఉన్నారో ఆ రిసీవర్ మస్ట్ కాంప్రమైజ్, దాన్ని అర్థం చేసుకోగలగాలి. మెసేజ్ ఎవరైతే సెండర్ నుంచి వచ్చిందో సో ఆ మెసేజ్ని కంప్లీట్గా అర్థం చేసుకోగలగాలి. అంటే ఆ థాట్ ఏదైతే ఉందో ఏ ఇంటెన్షన్ తోటి మనకు ఆ మెసేజ్ సెండర్ ఇస్తున్నాడో దాన్ని అర్థం చేసుకోగలగాలి. ఓకేనా, దట్ ఈజ్ మీటింగ్ ఆఫ్ మైండ్స్. ఓకే రైట్, సో ఇది 7th క్యారెక్టరిస్టిక్స్. సో అదేవిధంగా ద 8th క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ ద మెసేజ్ మస్ట్ హ్యావ్ సబ్స్టాన్స్ మీన్స్ ఇక్కడ ద జిస్ట్ ఆఫ్ ది మెసేజ్. ఓకే, సో ఇక్కడ అంటే ఏదైనా మనము ఒక పర్పస్లో కమ్యూనికేట్ అవుతున్నామంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నామంటే దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటి అనేది సో ఇక్కడ మనకు సూచిస్తుంది. ద మెసేజ్ మస్ట్ హ్యావ్ సబ్స్టాన్స్. ఓకే, సో ద జిస్ట్ ఆఫ్ ద మెసేజ్ హోల్డ్ ఇంపార్టెన్స్ ఓన్లీ అంటిల్ ద రిసీవర్ షోస్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్ మ్యాటర్. ఓకే, సో మనం ఏదైతే మెసేజ్ చేస్తున్నామో, సో ఏదైతే మనం కమ్యూనికేట్ అవుతున్నామో, సో రిసీవర్ షోస్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్ మ్యాటర్. రిసీవర్ కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉంటేనే అక్కడ కమ్యూనికేట్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ డిస్కషన్ అబౌట్ ద క్రికెట్ విల్ బి వెల్ రిసీవ్డ్ బై ఏ క్రికెట్ ఫెనాటిక్. అంటే ఏదో ఒక క్రికెట్ గురించి మనం డిస్కస్ ఎగ్జాంపుల్ ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక క్రికెట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అనుకోండి, సో అక్కడ ఎవరికి బాగా అర్థమవుతుంది అంటే క్రికెట్ పైన బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి సో అక్కడ డిస్కస్ అనేది ఎక్కువ ఇంకా చేయడం జరుగుతుంది. ఇష్టం అంటే దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సో ఈజీగా మనకు మెసేజ్ అనేది తొందరగా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో అట్లా మనం ఏదైతే ఒక సబ్జెక్ట్ మనం కమ్యూనికేట్ అవుతున్నామో, ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నామో దాని పట్ల రిసీవర్కి ఇంట్రెస్ట్ అనేది ఉండాలనేది ఇక్కడ మీనింగ్ అన్నట్టు. సో ఇది 8th వన్. నెక్స్ట్ 9th వన్, కమ్యూనికేషన్ కెన్ ఆల్సో బీ కండక్టెడ్ త్రూ ద గెస్చర్స్. సో ఇక్కడ నాట్ ఓన్లీ వర్బల్ ఆర్ రిటర్న్, అంటే వర్బల్ కమ్యూనికేషనే కాదు, సో నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో కూడా మనము సో ఇక్కడ కమ్యూనికేట్ కావచ్చు అనేది ఇక్కడ మీనింగ్ అన్నది. ఓకే, సో రైట్, ఏంటి ఇక్కడ కమ్యూనికేషన్ షుడ్ నాట్ నెసెసర్లీ బీ వర్బల్ ఆర్ రిటర్న్. అంటే ఓన్లీ వర్బల్ మాట్లాడుతూ రాయడమే కమ్యూనికేషన్ కాదు. సో ఇక్కడ
నోడింగ్ ఆఫ్ హెడ్స్, రోలింగ్ ఆఫ్ ఐస్ అండ్ మూమెంట్స్ ఆఫ్ లిప్స్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెస్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ గెస్చర్స్ ద్వారా కూడా మనం కమ్యూనికేట్ కావచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇది 9th క్యారెక్టరిస్టిక్స్. ఓకే, తర్వాత 10th కమ్యూనికేషన్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. టైప్స్ ఈజ్ ఆల్సో one characteristics. So it can be formal or informal. Okay, communication is formal or informal. So formal, ఎక్కడ ఫార్మల్ యూజ్ చేస్తాం మనం కమ్యూనికేషన్ అంటే, సో ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫార్మల్ కమ్యూనికేషన్, సో ఇంట్లో ఉన్నప్పుడు ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్, మన ఫ్రెండ్స్తో ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. ఓకే, సో వర్బల్ అండ్ ఆర్ నాన్ వర్బల్. ఓకేనా, సో వర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్, ద డిఫరెంట్ టైప్స్ హ్యావ్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద డీటెయిల్. సో మనం వర్బల్ అండ్ నాన్ వర్బల్, సో ఆల్రెడీ నేను 2 వీడియోస్ చేశాను, నా ఛానల్లో 2 వీడియోస్ ఉన్నాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చెప్పడం జరిగింది. సో కావాలంటే మీరు ఛానల్ విజిట్ చేసి చూడొచ్చు, వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఓకే, సో నెక్స్ట్ కమ్యూనికేషన్ ఆల్వేస్ హ్యాజ్ ఏ కాంటెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనిపైన క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో కమ్యూనికేషన్ యూనిట్ నుంచి 5 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ 5 క్వశ్చన్స్లో సో వాళ్ళ ఈ టాపిక్ తీసుకుంటే మాత్రము, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ తీసుకుంటే మాత్రము, సో ఇది కాంటెక్స్ట్, సో కంపల్సరీ అడగడానికి అవకాశం ఉంటుంది. సో కమ్యూనికేషన్ ఆల్వేస్ హ్యాజ్ ఏ కాంటెక్స్ట్. ఓకే, సో కాంటెక్స్ట్ ఇక్కడ ఆల్వేస్ టేక్స్ ఎ ప్లేస్ విత్ ఇన్ ఏ కాంటెక్స్ట్. కంపల్సరీ కాంటెక్స్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ని ప్రదర్శిస్తుంది. సో అకార్డింగ్ టు బేట్సన్, వితౌట్ కాంటెక్స్ట్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ డు నాట్ క్యారీ ఎనీ మీనింగ్ అట్ ఆల్. అంటే సమయం సందర్భం లేకుండా మనం కమ్యూనికేషన్ అనేది చేయలేము అనేది ఇక్కడ మీనింగ్. సో ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫిజికల్ కాంటెక్స్ట్ అనేది, సో ఇట్ రెఫర్స్ టు ద ప్లేస్, అంటే ఏ ప్లేస్ నుంచి మనం కమ్యూనికేషన్ చేస్తున్నాము అనేది ఫిజికల్ కాంటెక్స్ట్ గుర్తుంచుకోండి. ఓకే, ప్లేస్ని సూచిస్తుంది. ఫిజికల్ కాంటెక్స్ట్ అంటే ప్లేస్ని సూచిస్తుంది, వేర్ కమ్యూనికేషన్ ఈజ్ టేక్స్ ప్లేస్. ఓకే, ఇట్ రెఫర్స్ టు ద ఫిజికల్ కాంటెక్స్ట్ ఈజ్ రెఫర్స్ టు ద ప్లేస్ వేర్ communication is taking place, such as public places or conference room, classroom. Okay, so it refers to an ambience of the place as well. Okay, right. So next second one, social context. So social context is mainly about the role and status relationship between the sender and the receiver of the messages. Okay, అంటే సోషల్ కాంటెక్స్ట్ అంటే ఇక్కడ ఇద్దరు సెండర్ అండ్ రిసీవర్ రోల్ ఏంటి, సెండర్ రోల్ ఏంటి, సెండర్ స్టేటస్ అండ్ రిసీవర్ స్టేటస్. సో అదేవిధంగా నామ్స్ అండ్ కల్చర్ ఆఫ్ ద సొసైటీ, ఒక సొసైటీ యొక్క కల్చర్ ఏంటి, సో వాటి నామ్స్ ఏంటి, దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది సోషల్ కాంటెక్స్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అటెండింగ్ ద పార్టీ. ఓకేనా, సో అదేవిధంగా విత్ డిఫరెంట్ ఫ్రమ్ ద పీపుల్ అటెండింగ్ ఎ మీటింగ్. ఓకే, ఒక ఫ్రెండ్స్ ఒక పార్టీకి అటెండ్ అయితే ఆ కాంటెక్స్ట్ వేరు, సోషల్ కాంటెక్స్ట్. అదేవిధంగా పీపుల్ అటెండింగ్ ద మీటింగ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, సో ఆ కాంటెక్స్ట్ సోషల్ కాంటెక్స్ట్ వేరు. సో అదేవిధంగా సో డాక్టర్ అటెండింగ్ ఏ పేషెంట్, సో అది కూడా సోషల్ కాంటెక్స్ట్ అవుతుంది. ఓకేనా, సో కాబట్టి ఇది సోషల్ కాంటెక్స్ట్. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ద సైకలాజికల్ కాంటెక్స్ట్. సో ఇట్ రిఫర్స్ టు ద an environment characterized by so formality or informality, friendliness or unfriendliness. సైకలాజికల్ అంటే మనం సైకలాజికల్గా ఫ్రెండ్లీగా మూవ్ కావాలా లేదా అన్ఫ్రెండ్లీగా మూవ్ కావాలా అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది, అంటే సెండర్ టు రిసీవర్. సో అదేవిధంగా ఫార్మల్గా మనం కమ్యూనికేట్ అవుతున్నామా, ఇన్ఫార్మల్గా కమ్యూనికేట్ అవుతున్నామా, సో దట్ ఈస్ కాల్డ్ సైకలాజికల్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, లాస్ట్ వన్, టెంపోరల్ కాంటెక్స్ట్. ఇట్ రిఫర్స్ టు ద టైమ్ ఫ్యాక్టర్ ఇన్ కమ్యూనికేషన్. సో ఇది కూడా మనకు టెంపోరల్ కాంటెక్స్ట్ కూడా మనకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగిండు క్వశ్చన్, టెంపోరల్ కాంటెక్స్ట్. ఓకేనా, సో విచ్ కమ్యూనికేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ రిఫర్ టు ద టైమ్ ఫ్యాక్టర్ అని క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి సో ఇక్కడ ఇట్ రిఫర్స్ టు ద టైమ్ ఫ్యాక్టర్ ఇన్ కమ్యూనికేషన్ సచ్ యాజ్ ద వాట్ టైమ్ ఆఫ్ డే కమ్యూనికేషన్ ఇన్ టేకింగ్ ప్లేస్. సో
ఇక్కడ మనము ఏ టైంలో ఏ విధంగా కమ్యూనికేట్ అవుతాము అనే దాన్ని సూచించేది మనకి ఇక్కడ టెంపోరల్ కాంటెక్స్ట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మార్నింగ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. మార్నింగ్ వీ యూజువల్లీ టాక్ అబౌట్ ద రిలీజియస్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ లైఫ్ అండ్ డ్యూరింగ్ డే టైమ్ ఇట్ ఈస్ యూజువల్లీ అబౌట్ ద ప్రొఫెషనల్ ఆస్పెక్ట్స్. ఓకే రైట్. సో ఇది టోటల్గా మనకు 4 types ఆఫ్ కాంటెక్స్ట్. ఓకే 4 types ఆఫ్ కాంటెక్స్ట్. సో ఏంటి అవి ఇక్కడ మనకు ఫిజికల్ కాంటెక్స్ట్, సోషల్ కాంటెక్స్ట్ అండ్ సైకలాజికల్ కాంటెక్స్ట్ అండ్ టెంపోరల్ కాంటెక్స్ట్. సో ఈ 4 typesలో ఏదో ఒకటి కూడా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే సో ఓకే ఇది ఫ్రెండ్స్ మనకు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్. ఒక 10 to 12 words ఆర్ 10 to 15 words, మ్యాక్సిమం 15 words వాటి యొక్క మీనింగ్ అండ్ ఆ టైప్స్ మనం గుర్తుంచుకుంటే ఈజీగా మనకు ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్ టాపిక్ని ఈజీగా మనము మైండ్లో గుర్తుంచుకోవచ్చు. ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కాబట్టి సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ వన్ ఈజ్ ద కంటిన్యూస్, వన్ వర్డ్ కంటిన్యూస్. సెకండ్ వన్ ఆల్ పర్వేసివ్. థర్డ్ వన్ two-way ప్రాసెస్. ఫోర్త్ వన్ ఆల్వేస్ విత్ ఏ కాంటెక్స్ట్ అండ్ ఏ రిలేషన్షిప్. ఓకే ఫిఫ్త్ వన్ సో ఇట్ ఈస్ ఏ సిమెట్రీ అండ్ కాంప్లిమెంటరీ. Symmetry is 5th and complementary is 6th. Okay 6th and common language 7th and meeting of minds 8th. So substance 9th and gestures or non-verbal communication 10th and different types 11th. So different context, always as a context. So 12th. So next అదే విధంగా ఫిజికల్, సోషల్ కాంటెక్స్ట్ అండ్ సైకలాజికల్ కాంటెక్స్ట్ అండ్ టెంపోరల్ కాంటెక్స్ట్. ఈ విధంగా 14-15 words గుర్తుంచుకొని మనము ఈ టాపిక్ని మనము సో మర్చిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే సో ఇది మనకు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్. ఓకే ఓకే డియర్ ఫ్రెండ్స్, సో ఆల్ ఆఫ్ యూ I think understand the explanation of the characteristics of the communication. So please, if you like the explanation, if you use the, for example ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే, సో ఈ టాపిక్ అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కుమార్ సిఎస్ లెక్చర్స్. సో అండ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో. సో ఇలాంటి UGC-NET పేపర్ 1కి సంబంధించినటువంటి వీడియోస్ నేను సో రోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో మీకు సో వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో, నేను చేసినటువంటి వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.